చెర్లపల్లి జైల్లో గంజాయి కోసం కొందరు ఖైదీలు హల్చల్ చేశారు. నిన్న జైల్లో 4 ఖైదీలు గంజాయి కోసం రెచ్చిపోయారు. గాంజా కావాలంటూ జైలు సిబ్బందిపై 4 ఖైదీలు తిరగబడ్డారు. దీంతో అలర్ట్ అయిన అధికారులు ఖైదీలను ప్రత్యేక బ్యారెక్లోకి తరలించారు. అయితే కొద్ది రోజులుగా ఖైదీలు గంజాయికి బానిసైనట్లు అధికారులు చెబుతున్నారు. చెర్లపల్లి జైలులో ఖైదీల గొడవకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సదానందం, అప్డేట్స్ ఏంటి? ఎస్ అనిల్, చెర్లపల్లి జైల్లో అండర్ ట్రయల్ ఖైదీలుగా ఉన్నటువంటి 4 ఖైదీలు ఇబ్రహీం, ఖాదిర్, జాహిద్, ఫరీద్ ఈ 4 ఖైదీలు కూడా నిన్న సాయంత్రం అంతా కూడా ఇటు చెర్లపల్లి జైల్లో అరాచకం సృష్టించారు. వాళ్లకు కావాల్సిన గంజాయి ఇవ్వకపోతే జైలు సిబ్బంది పైన కూడా దాడి చేస్తామంటూ నిన్నంతా కూడా అటు చుట్టుపక్కల ఉన్న ఖైదీలతోటి గొడవలు చేస్తూ అలాగే వాళ్ళను ఆపడానికి వచ్చిన ఇటు జైలు సిబ్బంది పైన కూడా దాడి చేయడానికి రెడీ అయ్యారు. సో దీంతో జైలు అధికారులు అప్రమత్తమై ఆ 4 కూడా అదుపులోకి తీసుకొని స్పెషల్ బారికేడ్లోకి తీసుకొని 4 4 రూమ్లో వేసి బంధించారు. యాక్చువల్గా వీళ్ళు అండర్ ట్రయల్లో ఉన్న ఖైదీలు, వీళ్ళపైన వివిధ కేసులు ఉన్నాయి. వివిధ కేసులు ఉన్న క్రమంలో వాళ్ళ 4 అరెస్ట్ చేసి జైలుకి తీసుకొచ్చారు. యాక్చువల్గా వీళ్ళని 4 కూడా మొదటగా చంచల్గూడ జైలుకి తరలించారు. సో అక్కడ చంచల్గూడ జైల్లో కూడా వీళ్ళు వివిధ రకాల అటు లోపల ఉన్న ఖైదీలు ఇతర ఖైదీల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, వాళ్ళపైన దాడులు చేయడం ఇట్లాంటివి చేస్తున్న క్రమంలో చంచల్గూడ జైలు నుంచి చర్లపల్లి జైలుకి అటు 15 డేస్ బ్యాక్ వీళ్ళను తరలించారు. సో ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ 15 డేస్ బ్యాక్ సైలెంట్గా ఉన్నారు. సో నిన్న సాయంత్రం మాత్రం మాకు గంజాయి కావాలి, మాకు గంజాయి దొరకకపోతే ఇతర ఖైదీలపైన దాడులు చేస్తాం, లేకపోతే వచ్చిన మిమ్మల్ని కూడా దాడులు చేస్తాం, మాకు అలవాటు కాబట్టి తప్పకుండా గంజాయి ఇస్తేనే మేము ఊరుకుంటామంటూ కూడా వాళ్ళు అక్కడ ఉన్న సిబ్బంది పైన కూడా తిరగబడుతూ వాళ్ళని కొట్టడానికి కూడా రెడీ అయ్యారు. సో దీంతో హయ్యర్ అఫీషియల్స్ ఎంటర్ అయ్యారు. ఆ 4 కూడా అదుపులోకి తీసుకున్నారు. 4 అదుపులోకి తీసుకొని ఒక్కొక్కరిని ఒక్కొక్క దానిలో రూమ్లో వేసి సపరేట్గా బంధించి వాళ్ళను పక్కన ఉంచారు. సో యాక్చువల్గా వీళ్ళు అండర్ ట్రయల్ ఖైదీలు కాబట్టి సో మిగతా ఖైదీలు కూడా ఉంటారు. ఆల్రెడీ శిక్ష పడ్డ ఖైదీలు ఎక్కువగా ఉంటారు. ఇటు చంచల్గూడ జైల్లో అయితే శిక్ష పడ్డ ఖైదీలు కూడా వాళ్ళకి సపరేట్ బ్యారక్లు ఉంటాయి. సో అక్కడ వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళంతా కూడా బయటికి వచ్చి ఫుడ్ తీసుకునే టైంలో కానీ లేకపోతే లంచ్ టైం, డిన్నర్ టైంలో కానీ మిగతా టైంలో కానీ జైలు లోపల తిరుగుతూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళని కూడా వీళ్ళు బెదిరిస్తూ వాళ్ళని కూడా వాళ్ళపై కూడా అటాక్ చేస్తూ ఉన్నారు. సో వీళ్ళు మొదటి నుంచి కూడా అంటే ఈ వివిధ కేసుల్లో ఇంతకుముందుకు జైలుకి రాకముందు కూడా వీళ్ళు గంజాయికి అలవాటు పడ్డారు. ఎవ్రీడే గంజాయి లేని వీళ్ళు ఉండరు కాబట్టే ఇప్పుడు ఇలా చేస్తున్నారంటూ కూడా జైలు అధికారులు చెప్తున్నారు. సో వీళ్ళ చంచల్గూడ జైల్లో ఆల్రెడీ ఇట్లా బిహేవ్ చేయడంతో వాళ్ళని చర్లపల్లి జైలుకి తరలించారు. ఎందుకంటే చర్లపల్లి జైల్లో కొంచెం విశాలంగా ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్క అంటే అండర్ ట్రయల్ ఖైదీలకు వేరే ఉంటుంది, అలాగే ఆల్రెడీ శిక్ష పడిన ఖైదీలకు వేరే ఉంటుంది. సో వీళ్ళు సపరేట్గా ఉంటే ఎట్లాంటి గొడవలు ఉండవంటూ కూడా వాళ్ళని చంచల్గూడ నుంచి ఇటు చర్లపల్లికి తరలించారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ నిన్న ఈవినింగ్ నుంచి మళ్ళీ తిరిగి మాకు గంజాయి కావాలంటూ అక్కడ ఉన్న వాళ్ళతోటి గొడవ పెట్టడం, తిరిగి ఇక్కడ ఈవెన్ వీళ్ళు జైల్లో ఉన్నారు, మీకు గంజాయి ఎట్లా వస్తుంది, గంజాయి దొరకదంటూ అక్కడ ఉన్న వాళ్ళు ఇతర ఖైదీలు చెప్పినా లేకపోతే అక్కడ ఉన్న లోపల జైలు సిబ్బంది వచ్చి చెప్పినా కూడా వాళ్ళు వినకుండా తిరిగి అరాచకాలు చేసే ప్రయత్నాలు చేశారు. సో ఆ టైంలోనే హయ్యర్ అఫీషియల్స్ వచ్చి వాళ్ళని పట్టుకున్నారు. సో వాళ్ళందరినీ కూడా డిఫరెంట్ బ్యారెక్స్లో వేసి వాళ్ళని బంధించారు. సో వీళ్ళకు గతంలో కూడా గంజాయి అలవాటు ఉంది కాబట్టి ఇలాగ చేశారంటూ కూడా అధికారులు చెప్తున్నారు. సో ప్రస్తుతానికైతే వాళ్ళ 4 బ్యారెక్లో బంధించడం వల్ల వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. కానీ వాళ్ళకు ఫుడ్ తీసుకునే టైంలో కూడా క్యాంటీన్లో అంటే మిగతా జైల్లో ఉన్న మిగతా ఖైదీలందరితోటి కాకుండా వాళ్ళకి సపరేట్గా వాళ్ళ దగ్గరికే రూమ్లోకి పంపించేస్తాం, వాళ్ళు కంట్రోల్లోకి వచ్చే వరకు కూడా వాళ్ళని బయటికి తీసుకురామంటూ కూడా జైలు అధికారులు ప్రస్తుతానికైతే చెప్తున్నారు అని.